హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల భోజు అఫీషియల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు? నేను బాగున్నానండి. అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరే థంబ్నెయిల్ చూస్తే వీడియో అర్థమై ఉంటుందండి, వీడియో అనేది ఏంటనేది. ఫ్రెండ్స్, మనమైతే ఎక్కువగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక లైవ్లు చేస్తూ ఉంటాం కదా. ఆ లైవ్లలో బ్లూ వాడుతూ ఉంటారు. సో దాని ఇన్ఫర్మేషన్ అండి ఇదైతే. నాకు కూడా నేను లైవ్ చేసే స్టార్టింగ్లో నాకు కూడా బ్లూ గురించి అయితే అసలు ఏం అవగాహన లేదండి. నాకు దాని గురించి కూడా తెలియదు, అసలు బ్లూ ఉంటుందా ఇస్తారా అని కూడా తెలియదండి. సో ఇప్పుడైతే నేను దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తానండి. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. లైవ్లో బ్లూని ఏ విధంగా ఉపయోగించాలి, ఎందుకు ఉపయోగించాలి అనేది వీడియో అండి. స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా అర్థమవుతుంది. అలాగే ఎట్లాంటి డౌట్లో నాకు మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అయితే మళ్ళీ మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. బ్లూకి ఉండే అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ సో ఫ్రెండ్స్, మనం మన ఛానల్లో లైవ్లో ఎవరికైతే బ్లూ ఇస్తామో వాళ్ళకి ఎట్లాంటి రైట్స్ ఉంటాయంటే, మనకి ఎవరైనా బ్యాడ్ కమెంట్స్ పెట్టినా కానీ రిమూవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. సో మనం ఎంత మంచిగా లైవ్ చేసుకున్నా కానీ ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదండి, వేస్ట్ ఫెలోస్ బ్యాడ్ కమెంట్స్ పెడుతూ ఉంటారు. అట్లాంటివి మనం చూడలేని టైంలో ఉంటే మనమైతే ఎవరికైతే బ్లూ ఇస్తామో వాళ్ళు వాటిని చూసి రిమూవ్ చేస్తారు. వాళ్ళకైతే చేసే అవకాశం ఉంటుంది బ్లూ ఉన్న వాళ్ళకి. మన ఛానల్లో మనకి ఎన్ని అవకాశాలు ఉంటాయో చేయడానికి, బ్లూ ఉన్న వాళ్ళకి కూడా అన్నీ ఉంటాయండి. సో బ్లూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకైతే ప్రాఫిట్ అని చెప్పాలండి. సో కొంతమంది బ్లూ ఇవ్వడానికి భయపడుతున్నారండి. బ్లూ ఇస్తే ఏమైనా మా ఛానల్ని ఏమైనా హజ్ చేస్తారా, ఇది చేస్తారా, బ్లూ ఇవ్వడం వల్ల అసలు మాకు లాభం ఏంటి, మీకు ఎందుకు ఇవ్వాలి బ్లూ అని అడుగుతున్నారు కొంతమంది. సో బ్లూ వల్ల అయితే ఎట్లాంటి నష్టాలు ఏమి ఉండవండి, లాభాలే ఉంటాయి. సో అట్లానే అందరికీ ఎవరికి పడితే వాళ్ళకైతే బ్లూ ఇవ్వకూడదండి. మన ఛానల్కి ఎవరైతే రెగ్యులర్గా వస్తారో, మనకైతే ఎవరు ఎక్కువగా సపోర్ట్ చేస్తారో, మన సపోర్టివ్గా ఉంటారో వాళ్ళకైతేనే ఇవ్వాలండి. ఎందుకంటే మనం డైలీ లైవ్కి డైలీ వస్తారు కాబట్టి, చూస్తారు కాబట్టి ఎట్లాంటి కమెంట్స్ ఉన్నా వాళ్ళు రివ్యూ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో ఓకేనా, అందరికీ ఇవ్వద్దండి, ఒక ఇద్దరు ముగ్గురికి ఇచ్చుకుంటే చాలు మనం బ్లూ అయితే. సో ఇదండి. నెక్స్ట్ మళ్ళీ ఏంటంటే, ఇప్పుడు కొంతమందికి బ్లూ ఇచ్చినాం కదా మనం ఒకరికి, ఆ బ్లూ ఉన్న వాళ్ళు ఇంకొక అకౌంట్, వేరే వాళ్ళ అకౌంట్ ఉంటుంది కదా లైవ్లో మనకు కామెంట్ చేసే వాళ్ళది, వాళ్ళ అకౌంట్ని ఈజీగా ఓపెన్ చేయొచ్చు. వాళ్ళు బ్లూ ఉన్న వాళ్ళకి అట్లా ఓపెన్ అవుతుందండి, అందరికీ అయితే ఓపెన్ అవ్వదు అట్లా. సో బ్లూ ఉంటే ఈ అడ్వాంటేజ్ కూడా ఉంటుందండి బ్లూ ఇచ్చిన వాళ్ళకి. సో బ్లూ ఇచ్చే ముందు మాత్రం వాళ్ళ నమ్మకంతో ఇవ్వాలండి, అందరికైతే ఇవ్వకూడదు. సో ఓకేనా అండి ఫ్రెండ్స్, ఇది బ్లూ గురించి. ఇంకా మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా లేదా కామెంట్ చేయండి. నాకు కూడా ఫస్ట్లో తెలియదండి అసలు బ్లూ ఎందుకు ఇస్తారు, ఏ విధంగా ఇస్తారో కూడా తెలియదు. నేను కూడా నాకు లైవ్లోనే చెప్తే తెలుసుకున్నానండి. వాళ్ళు నాకు ఒకరు చెప్పారు నాకైతే లైవ్లో బ్లూ. నాకు ఫస్ట్ బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి. ఒక్కరే పెట్టిండు వేస్ట్ ఫెలో వాడైతే, నేను మర్చిపోను వాడి జీవితంలో. వాడు పెడితే నాకు ఒక అతను అక్క నాకు బ్లూ ఇవ్వు అన్నాడు. బ్లూ అంటే ఏంటి, అసలు ఎందుకు బ్లూ ఇస్తారని తన క్వశ్చన్ అడిగిన. అక్క ఇప్పుడు నీకు బ్యాడ్ కమెంట్ వచ్చింది కదా, అలా రాకుండా నీవు చూడకముందే నేను డిలీట్ చేస్తాను అక్క, నువ్వు బాధపడకుండా అని చెప్పాడు. సో ఇట్లా కూడా ఉంటుందా అని నాకు అప్పుడే అర్థమైందండి. సో అట్లా నాకు తెలిసింది బ్లూ గురించి. నన్ను కూడా ఇద్దరు ముగ్గురు అడిగారండి, బ్లూ ఎందుకు ఇస్తారండి, దేని గురించి, బ్లూ ఏమైనా నష్టం ఉంటుందా ఇస్తే మనకేమైనా అని. సో అట్లా ఏం ఉండదండి, నేను కూడా ఇద్దరు లైవ్లో వాళ్ళకి చెప్పానండి. సో అది బ్లూ గురించి అయితే అస్సలు భయపడొద్దండి. బ్లూ ఇవ్వాలంటే మాత్రం నమ్మకం ఉన్న వాళ్ళకైతే ఇవ్వండి. అందరికీ మీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వచ్చు, లేకుంటే లేదు. మీకు ఎక్కువగా ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళకి ఇచ్చిరంటే మీకు కొంచెం నమ్మకంగా ఉంటుంది. సో ఇప్పుడైతే మీకు వీడియో క్లారిటీగా చూపిస్తానండి. ఈ వీడియో కూడా నేను లైవ్లో డైరెక్ట్గా రికార్డ్ చేశాను మీకోసం అయితే. లైవ్లో డైరెక్ట్ లైవ్ చేసుకుంటూనే రికార్డ్ చేసి పెట్టానండి వీడియో అయితే. స్కిప్ చేయకుండా చూడండి, ఎక్కడ కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి, అయితే లైవ్లో ఉండే వీడియోతో రికార్డ్ చేస్తున్నాను, స్క్రీన్ రికార్డ్ చేస్తాను లైవ్లో ఉండి మీకు ఈజీగా అర్థం కావడం కోసం. ఇక్కడ నేనైతే అల్లం ప్రసాద్ అన్నకైతే బ్లూ ఇస్తానండి. చూడండి, మీరు క్లియర్గా చూడండి. ఇక్కడ వచ్చాయి కదండి, పిన్ రిపోర్ట్ రిమూవ్ ఛానల్ యాక్టివిటీ, యాడ్ యాజ్ మోడరేటర్ మీద క్లిక్ చేయాలండి. నేను చేసి చూడండి, ఈ విధంగా వస్తుంది. మేనేజింగ్ మోడరేటర్ ఇవ్వాలండి బ్లూ ఇవ్వాలంటే. దాన్ని క్లిక్ చేస్తే మాత్రం మనం ఎవరికైతే ఇవ్వాలనుకున్నామో వాళ్ళకైతే బ్లూ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. సో నేను అన్నకి ఎందుకు ఇచ్చానంటే, నాకు అన్న చాలా సపోర్టివ్ అండి, చాలా సపోర్ట్ చేస్తారు, నా లైవ్కి రెగ్యులర్గా వస్తారు. సో అందుకైతే అన్నకి ఇచ్చానండి. ఇక్కడ అన్నకి నేను మళ్ళీ చెప్తున్నా, అన్న నాకు కమెంట్ చెయ్యు, నాది అది వాళ్ళకి అర్థం కావడం కోసం నేను బ్లూ ఇచ్చాను, చెయ్యన్నా అని చెప్తున్నాను అన్నకు, నేను లైవ్లోనే చెప్తున్నానండి. సో ఇదంతా నేను లైవ్లో ఉండి రికార్డ్ చేశానండి, క్లియర్గా అర్థమవుతుంది మీకైతే. ప్లీజ్ వీడియో అయితే మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూసారండి, కింద అల్లం ప్రసాద్ గారికి బ్లూ కలర్లో వచ్చింది, టీ తాగారా చెల్లి అంటున్నారు.
అన్నకైతే బ్లూ యాడ్ అయిపోయిందండి. నాకైతే అన్న బాగా సపోర్ట్ చేస్తాడు, అందుకనే ఇచ్చా. సో మీరు కూడా ఎవరికైనా ఇవ్వాలనుకుంటే మనకు తెలిసిన వాళ్ళకి, మనకు సపోర్ట్ చేసే వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు మనవి చూస్తూనే ఉంటారు కాబట్టి, రెగ్యులర్గా మన లైవ్కి వస్తారు కాబట్టి వాళ్ళకి ఇవ్వండి. మీకు చాలా యూజ్ ఉంటుంది దానివల్ల. చెప్పాను కదా, అయితే మీకు ముందే చెప్పాను కదా బ్లూ వల్ల ఎట్లాంటి లాభాలు ఉన్నాయో. సో అదండి, ఇక్కడైతే అన్నకి ఇచ్చాను నేను. మళ్ళీ అన్న ఒక కామెంట్ డిలీట్ చేయమని చెప్తున్నా అన్నకు లైవ్లో అయితే. ఎందుకంటే బ్లూ ఉన్న వాళ్ళు ఎట్లా డిలీట్ చేయాలో కూడా మీకు తెలియాలి కదండి లైవ్లో. సో అందుకని లైవ్లో ఉండే చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు అన్న అయితే పద్మక్కది నేను రిమూవ్ చేయమని చెప్పిన కామెంటు. పద్మక్క అయితే అన్న రిమూవ్ చేస్తాడు ఇక్కడ కామెంట్ అనేది. సో వస్తుంది చూడండి, అన్న బ్లూ చూసారా అండి. సో అట్లా ఉంటుంది. ఆ బ్లూ కూడా మనమే మళ్ళీ రిమూవ్ చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తానండి లైవ్లోనే. చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ అన్న పైకి వెళ్ళిపోయింది కామెంట్ అనేది. సో ఇక్కడ పద్మక్కది వస్తుంది కామెంటు, కొంచెం వెయిట్ చేయండి ఫ్రెండ్స్, వస్తుంది. అన్నకు చెప్తూనే, పద్మకు చెప్తున్నా అక్క కామెంట్ చేయక అని చెప్తున్నా అక్కకు నేను, మీకు ఇంకా క్లియర్గా అర్థం కావడం కోసం. సో ఫ్రెండ్స్ ఇక్కడ పద్మక నేను కామెంట్ అయితే ప్రసవ్ అన్న డిలీట్ చేస్తాడు. చూసారా అండి, అక్కడ మెసేజ్ డిలీటెడ్ బై బల్లం ప్రసాద్ గారు, వ్యూ డిలీటెడ్ మెసేజ్ అని వచ్చింది కదా. సో అన్ననే చేసింది డైరెక్ట్ డిలీట్, నేను చేసుకోవాలి. బట్ బ్లూ ఉండడం వల్ల అయితే అన్న రిమూవ్ చేసేసిండు మెసేజ్ అనేది. అది నేను చెప్పానండి అన్నకి, అక్క చేయన్న మన లైవ్లో క్లారిటీగా ఉంటుందని చెప్పాను. ఇక్కడ వచ్చింది కండి, రిమూవ్ యాజ్ మేనేజింగ్ మోడరేటర్ ఉంది కదా, అక్కడ మళ్ళీ క్లిక్ చేస్తే అన్నదైతే బ్లూ వెళ్ళిపోతుంది. సో అట్లా ఉంటుందండి, చాలా ఈజీ అండి ఈ ట్రిక్ అయితే. మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది మీకు. ఇక్కడనైతే ఆర్జే ఛానల్ రాజుగౌడ్ ఉంది కదండి కోనప్ప, తనకైతే బ్లూ ఇస్తున్నాను. ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ వస్తాయండి మనకు. రీప్లేస్డ్ పిన్ అంటే మనం అక్కడ పిన్ చేయాలి. మనం ఎవరైనా పిన్ చేయాలనుకుంటే రిపోర్ట్ ఇవ్వచ్చు, రిమూవ్, యాక్టివిటీ చేస్తే వాళ్ళ ఛానల్ మనకైతే ఈ విధంగా ఓపెన్ వస్తుంది. ఛానల్ యాక్టివిటీ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఆప్షన్ అయితే అది ఉంటుంది. మళ్ళీ మోడరేటర్ది బ్లూ ఆప్షన్, అది యాడ్ యాజ్ మోడరేటర్, మేనేజర్ మోడరేటర్. మేనేజ్ అంటే మన ఛానల్ వాళ్ళు మేనేజ్ చేయొచ్చానండి, అట్లా చేయొచ్చు. సో తనకైతే నేను బ్లూ ఇచ్చాను. ఇక్కడ తనని కమెంట్ చేయి రాజు, నీకు బ్లూ వచ్చిందో లేదో చూస్తానైతే ఇక్కడ తనకి చెప్తున్నాను లైవ్లో. తను కమెంట్ చేస్తాడు ఇప్పుడు. నాకైతే ఖచ్చితంగా వస్తుందండి బ్లూ. మేనేజ్ మోడరేటర్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బ్లూ వచ్చేస్తుంది మనకు. మళ్ళీ మనం బ్లూని రిమూవ్ చేయాలన్నా కూడా అక్కడనే ప్రెస్ చేయాలండి. ఇక్కడ తనని ఒకరు మెసేజ్ డిలీట్ చేయమని చెప్తున్నాను. ఇక్కడ కూడా సేమ్ నేను పద్మకదే రిమూవ్ చేయమని చెప్పానండి. అవి చూడండి, ఆ విధంగా రిమూవ్ అయిపోయింది. ఇట్లా అందరు చేయలేరండి, ఓన్లీ బ్లూ ఆప్షన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే చేస్తారు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మీకు బ్లూ అనేది ఏ విధంగా యూజ్ అవుతుందో మీకు లైవ్లో కూడా చేసి చూపించాను కదా. సో ఈ విధంగా ఉంటుందండి బ్లూ అనేది. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను, అలాగే యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. ప్లీజ్ వీడియో ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. నేను కూడా రీసెంట్గానే ఛానల్ స్టార్ట్ చేశానండి. సో కొంచెం నాకు కూడా సపోర్ట్ చేయండి. నేను నా ఛానల్లో అయితే ఫ్రీ ప్రమోషన్ చేయాలనుకుంటున్నానండి, వేరే ఛానల్స్ని ప్రమోషన్ చేయాలనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కమెంట్ చేయండి, అలాగే నేను చేయాలా వద్దని కూడా కమెంట్ చేయండి. మీరు చేయమంటే చేస్తా, లేకుంటే లేదండి. సో ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఉంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.